హైదరాబాద్ లో చేప మందు పంపిణీకి సర్వం సిద్ధమైంది. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో ఏర్పాట్లు పూర్తయ్యాయి. 2 తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ఆస్తమా రోగులు నగరానికి చేరుకున్నారు. మృగశిర కార్తె సందర్భంగా ఇవాళ రేపు చేప ప్రసాదం పంపిణీ చేస్తామని ప్రకటించారు నిర్వాహకులు. హైదరాబాద్లోని నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో చేపమందు పంపిణీకి అంతా రెడీ అయింది. చేపమందును స్వీకరించేందుకు నగరానికి పెద్ద సంఖ్యలో ఉబ్బసం రోగులు తరలివచ్చారు. మత్స్యశాఖ అవసరమైన చేప పిల్లల్ని సమకూర్చింది. దూర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్లు ఎలాంటి ఇబ్బందులు పడకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. చేప ప్రసాదం పంపిణీకి ముందు దూద్బౌలిలోని బత్తిని కుటుంబీకుల ఇంట్లో ప్రత్యేక పూజలు చేస్తారు. ఆ తర్వాత చేప మందును ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ కు తరలిస్తారు. దాదాపు 6 లక్షల మందికి సరిపడా చేప ప్రసాదం తయారు చేసినట్లు బత్తిని అమర్నాథ్ గౌడ్ తెలిపారు. మృగశిర కార్తె సందర్భంగా ఇవాళ ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో మందు పంపిణీ చేస్తారు. ఆ తర్వాత కవాడిగూడ, దూద్బౌలిలో ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం వరకు చేప ప్రసాదం పంపిణీ చేస్తారు. 180 ఏళ్లుగా బత్తిని కుటుంబం మృగశిర కార్తె రోజున చేప మందును పంపిణీ చేస్తూ వస్తోంది. ఇక చేప మందు పంపిణీ సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. భారీ సంఖ్యలో వచ్చే ప్రజల్ని దృష్టిలో ఉంచుకుని పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో పోలీస్ కంట్రోల్ రూమ్ ను సిద్ధం చేశారు. సిటీ సెక్యూరిటీ వింగ్, డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్ బృందాలతో తనిఖీలు నిర్వహించారు. మైదానంలోకి వెళ్లే మార్గంలో డోర్ ఫ్రేమ్ మెటల్ డిటెక్టర్లు అమర్చారు. సీసీ కెమెరాలతో చేప ప్రసాదం పంపిణీని పర్యవేక్షిస్తున్నారు. తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో వైద్య శిబిరాలను నిర్వహిస్తున్నారు. ముందు జాగ్రత్త చర్యగా ప్రాంగణంలో అగ్నిమాపక యంత్రాలను సిద్ధంగా ఉంచారు అధికారులు. మొత్తానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా రోగులకు చేప ప్రసాదం అందించనున్నారు నిర్వాహకులు.